ఇండియా విక్స్ ఇది ఆల్మోస్ట్ ఆల్ 20% షూటప్ అయింది ఆన్ ఫ్రైడే. స్టాప్ లాస్ లిమిట్ అంటారు, హోప్ఫుల్లీ అందరికీ ఇది తెలిసి ఉంటుంది. స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. అబిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసెస్ ఇండియా. మన మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. సో అమిగోస్, మనం నిఫ్టీ బ్యాంక్లో 1 అవర్ చార్ట్లో అయితే ఉన్నాము. 1 అవర్లో లాస్ట్ 3 డేస్ నుంచి మార్కెట్ అయితే కంప్లీట్గా ఒక మంచి ఫాల్ అయితే జరిగింది. సో కమింగ్ డేస్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ బడ్జెట్కి ముందు మండే అండ్ ట్యూస్డే మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న అనాలిసిస్ అయితే చేసుకుందాం. సో దానికంటే ముందు ప్రీవియస్గా నేను చెప్పిన అనాలిసిస్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళంటే ఖచ్చితంగా చూడండి, ఐకార్డ్స్లో అయితే లింక్ ఇస్తాను. సో మనం లాస్ట్ వీడియోలో ఏమనుకున్నాం, 41,250 నుంచి మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ కనుక ప్రైస్ యాక్షన్ చేస్తే ఒక బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 42,200, 300 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అయితే తెలియజేశాము. బట్ మార్కెట్ ఇమీడియట్గా ఫస్ట్ అవర్లోనే ఇమీడియట్గా ఒక పెద్ద సెల్లింగ్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది అండ్ దెన్ ఇమీడియట్గా సెల్ ఆఫ్ కంటిన్యూ అయింది. సో నౌ మార్కెట్ ఇంత పెద్ద ఫాల్ అయ్యాక ఇప్పుడు కొంచెం బెండింగ్ అనేది కనబడుతుంది మార్కెట్లో. సో ఐ వోంట్ సజెస్ట్ యూ టు బై ఇన్ ద నిఫ్టీ బ్యాంక్. అంటే నేను నిఫ్టీ బ్యాంక్లో బై చేయమని చెప్పేసి అయితే మీకు చెప్పట్లేదు. సో మనం ఒక మంచి లెవెల్ని అయితే సెల్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. మనకు ఆ లెవెల్ ఏదైతే అనుకుంటున్నాము, లాస్ట్ టైం 41,250 అనేది ఒక సపోర్ట్ లెవెల్ అయితే అనుకున్నాము. ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్లో మనం ప్రైస్ యాక్షన్ చూసి సెల్ చేయండి. అండ్ దెన్ ఇంకోటి, ఈ స్వింగ్ ఏదైతే ఉందో 41,800, ఈ స్వింగ్ కూడా ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రైస్ ఇక్కడ కానీ మనకు ప్రైస్ యాక్షన్ చేస్తూ సెల్లింగ్ సైడ్ ప్రైస్ యాక్షన్ చేస్తూ దొరికితే డెఫినెట్లీ సెల్ చేయడానికి అయితే ట్రై చేయండి. టార్గెట్ అయితే 39,500 వరకు అయితే టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 39,500 వరకు అయితే టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 39,500 వచ్చినాక తర్వాత బడ్జెట్కి ముందు ఇది బిహేవ్ చేస్తుందా, బడ్జెట్కి ముందు ఈ 2 డేస్లో ఇక్కడ ఈ రేంజ్లో ఉంటుందా లేదా రేంజ్ బ్రేక్అవుట్ చేస్తుందా, ఎటు సైడ్ అయినా అనేది తర్వాత చూద్దాం. ప్రజెంట్ అయితే మన రేంజ్ 39,500 నుంచి 41,250 వరకు అయితే మన రేంజ్ ఉంది. ఈ రేంజ్లో అప్ సైడ్లో దొరికితే మనకు సెల్ చేయండి, డౌన్ సైడ్లో అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. డౌన్ సైడ్ నుంచి పుల్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే డీప్ షార్ప్ సెల్లింగ్ జరిగేటప్పుడు మన ఆపోజిట్ ట్రేడ్స్ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా హాఫ్ క్వాంటిటీతో అయితే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్లో వొలటాలిటీ, ఇండియా విక్స్ అనేది ఏదైతే వొలటాలిటీ ఇండెక్స్ ఉందో ఇండియా విక్స్ ఇది ఆల్మోస్ట్ ఆల్ 20% షూటప్ అయింది ఆన్ ఫ్రైడే. సో దీని అర్థం ఏమంటే మార్కెట్లో ఇంతకు ముందు కంటే వొలటాలిటీ అనేది ఇంక్రీజ్ అయింది, 20% ఇంక్రీజ్ అయింది అనేది దీని యొక్క అర్థం. సో మనం ఇక్కడ ట్రేడ్ చేసేటప్పుడు మనం ఏదైతే 41,250 రెసిస్టెన్స్, 41,800 రెసిస్టెన్స్ అనుకున్నామో కొంచెం అటు ఇటుగా పైకి 100 పాయింట్స్ అటు ఇటుగా ట్రేడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో బెటర్ ప్రైస్ యాక్షన్ చూసి ట్రేడ్ చేయండి. అండ్ నేనైతే బిఫోర్ బడ్జెట్ డేస్లో ఏమైతే సజెస్ట్ చేస్తానో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో వెళ్దాం. సో మండే అండ్ ట్యూస్డే మనమైతే ఆర్డర్స్ అయితే లిమిట్ ఆర్డర్స్ కానీ మార్కెట్ ఆర్డర్స్ కానీ పెట్టకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ స్వింగ్ పైన మనము బై అనుకుంటున్నాం. ఇక్కడైతే మీరు ఎస్ఎల్ ఆర్డర్, స్టాప్ లాస్ లిమిట్ అంటారు, హోప్ఫుల్లీ అందరికీ ఇది తెలిసి ఉంటుంది. స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఇమీడియట్గా ప్రైస్ ఇక్కడ రాగానే ఆటోమేటిక్గా ఆర్డర్ ట్రిగ్గర్ అవ్వడం, ఇమీడియట్గా కొంచెం మూవ్ రాగానే కాస్ట్ టు కాస్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవడం అండ్ ఎంజాయ్ ది రైడ్ అయితే ఎంజాయ్ చేయడం. ఒకవేళ డౌన్ సైడ్ ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉందనుకోండి, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో మనం స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టుకోవడం. సో ఈ విధంగా ట్రేడ్ చేయడానికి అయితే ప్లాన్ చేయండి. వొలటాలిటీని నుంచి కొంచెమైనా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఇక్కడ మార్కెట్ ఇక్కడ పైకి వెళ్తుంది అనుకుందాం, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకుంటున్నారు. సో మీరు ఆర్డర్ ఇక్కడే పంచ్ చేశారు, మార్కెట్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడికి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చేసరికి మీకు హ్యూజ్ లాసెస్ చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అందుకని ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఇక్కడ క్లోజ్ చేస్తుందో ఇమీడియట్గా ఇక్కడైతే మనం ఎస్ఎల్ లిమిట్ ఆర్డర్స్ని అయితే పనిచేయడానికి అయితే ట్రై చేయండి. ఈ స్ట్రాటజీతో ఈ మండే అండ్ ట్యూస్డే వరకు చేయండి. నిఫ్టీ మండే అండ్ ట్యూస్డే ఎలా ట్రేడ్ చేస్తుందో ఒకసారి అయితే పరిశీలిద్దాం. సో మనం నిఫ్టీ బ్యాంక్లో
ఇంత బెండింగ్ అయితే కనబడలేదు, చాలా చిన్న బెండింగ్ అయితే కనబడింది నిఫ్టీ బ్యాంక్లో. సో మనం ఎక్కడే నిఫ్టీ బ్యాంక్లో ఏ విధంగా అయితే ఇక్కడ డబుల్ బాటంలా క్రియేట్ చేసిందో మనం ప్రైస్ని ఎక్కడి వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ నిఫ్టీలో ఆల్రెడీ బెండింగ్ స్టార్ట్ అయింది కాబట్టి, ఫుల్ ఫ్లెడ్జ్గా బెండింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ వరకు ప్రైస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 17,800 నుంచి 850 రేంజ్ వరకు మార్కెట్ పుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వొలటాలిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఒక 50 పాయింట్స్ అటు ఇటుగా ట్రేడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మార్కెట్లో ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి ఇమీడియట్గా ప్రైస్ ఇక్కడికి వచ్చిన వెంటనే సెల్ చేయడానికి ట్రై చేయండి. బై చేయడానికి అయితే ఎటువంటి పరిస్థితుల్లో ట్రై చేయొద్దండి. అండ్ సెల్లింగ్ టార్గెట్ కూడా 17,300 వరకు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మార్కెట్లో మండే అండ్ ట్యూస్డే ఈ రేంజ్లో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అండ్ వెడ్నెస్డే బడ్జెట్ రోజు ఎలా ట్రేడ్ చేయాలనేది ఇంకో వీడియో అయితే మీకోసం చేస్తాను. అది ట్యూస్డే మార్కెట్ క్లోజింగ్ని బట్టి మార్కెట్లో ఏం మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా ఉండొచ్చు అనేది కూడా ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఆన్ ట్యూస్డే ఆఫ్టర్ మార్కెట్ క్లోజింగ్. డెఫినెట్లీ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.